Hello guys, నా పేరు వారిస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు W3 Fizz, ద WW గ్యాలరీ. ప్రస్తుతం మనం వెబ్ డిజైన్కు సంబంధించిన వీడియో సిరీస్ అయితే చేస్తున్నాము. ఇందులో HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ గురించి నేర్చుకుంటున్నాము. HTMLకు సంబంధించిన చాలా వీడియోస్ ఇప్పటికే మనం చూసాము. ఇన్ కేస్ ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో ప్లేలిస్ట్కు సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దానిపై క్లిక్ చేసి ఫస్ట్ వీడియో నుంచి యాక్సెస్ చేసుకోగలరు. సో లాస్ట్ వీడియోలో ఫ్రెండ్స్ మనం ఫామ్స్ మరియు ఇన్పుట్ ఫీల్డ్స్ గురించి నేర్చుకున్నాం. మరి ఈ వీడియోలో అదే ఫామ్ ట్యాగ్ని యూజ్ చేసి ఒక లాగిన్ ఫామ్ని ఎలా క్రియేట్ చేస్తారో నేర్చుకుందాం. ఇక్కడ మన బాయిలర్ ప్లేట్ లోడ్ అయిపోయింది. టైటిల్ని మనం లాగిన్ ఫామ్ అని ఇద్దాం. నెక్స్ట్ బాడీ సెక్షన్లో ఒక H2 పెట్టుకుందాం. నథింగ్ బట్ లాగిన్ ఫామ్. నెక్స్ట్ లాస్ట్ వీడియోలో మనం ఇన్పుట్ ఫీల్డ్స్ రాసేటప్పుడు ఒక హెల్ప్ టెక్స్ట్ పెట్టడానికి మనం ప్లేస్ హోల్డర్ వాడాము. అలాగే ఒక్కొక్క ఇన్పుట్ ఫీల్డ్ నెక్స్ట్ లైన్లోకి రావడానికి మనం బ్రేక్ ట్యాగ్ వాడాం. బట్ ఈ వీడియోలో ఒక కొత్త ట్యాగ్ అంటే ఒక కొత్త HTML ట్యాగ్ మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. అదే ఏమిటంటే డివిజన్ ట్యాగ్. ఈ డివిజన్ ట్యాగ్ అనేది ఒక బ్లాక్ ఎలిమెంట్. ఈ బ్లాక్ మరియు ఇన్లైన్ ఎలిమెంట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. జస్ట్ ఇప్పుడు గుర్తు పెట్టుకోండి, డివిజన్ ట్యాగ్ అనేది ఒక బ్లాక్ ఎలిమెంట్. ఈ డివిజన్ ట్యాగ్ వాడడం వల్ల మనకు ఈ డివిజన్ ట్యాగ్ తర్వాత ఏదైతే HTML ట్యాగ్ వాడతామో దాన్ని నెక్స్ట్ లైన్లోకి ఆటోమేటిక్గా పుష్ చేసేస్తుంది. అంటే ఇక్కడ బ్రేక్ ట్యాగ్ వాడాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ మనం వెబ్ డిజైన్లో మనం ఏదైనా పేజ్ తయారు చేసే టైంలో బ్రేక్ ట్యాగ్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఇక్కడ ఫామ్ ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేద్దాం. ఇందులో మనం డివిజన్ ట్యాగ్ అనేది రాద్దాం. డివిజన్ ట్యాగ్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే మనకు DIVతో స్టార్ట్ అవుతుంది, అలాగే DIVతో ఎండ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఒక్కొక్క ఫీల్డ్ని మనం ఒక్కొక్క డివిజన్ ట్యాగ్లో పెట్టినట్లయితే ఒక్కొక్క ఫీల్డ్ మనకు ఒక్కొక్క లైన్లో వస్తుంది. సపోజ్ ఇంతకుముందు మనము హెల్ప్ టెక్స్ట్ అని వాడినాము. ఇక్కడ హెల్ప్ టెక్స్ట్ ప్లేస్ హోల్డర్ వాడకుండా డైరెక్ట్ లేబుల్ అనేది వాడతాం. LEBEL లేబుల్. లేబుల్ అంటే నథింగ్ బట్ ఒక హెల్ప్ టెక్స్ట్ని డైరెక్ట్గా ప్రింట్ చేస్తుంది. ఇక్కడ నేనేం చేస్తానంటే యూజర్ నేమ్ అని రాస్తాను, అంటే యూజర్ నేమ్కు సంబంధించిన హెల్ప్ టెక్స్ట్ ఇక్కడ. నెక్స్ట్ ఆల్రెడీ డివిజన్ ట్యాగ్ క్లోజ్ అయిపోయింది. ఇంకొక డివిజన్ ట్యాగ్ ఓపెన్ చేద్దాం. అందులో ఇన్పుట్ ఫీల్డ్ని రాద్దాం. అంటే యూజర్ నేమ్ ఎంటర్ చేయడానికి ఒక టెక్స్ట్ ఫీల్డ్ అయితే కావాలి కాబట్టి ఒక ఇన్పుట్ ఫీల్డ్ని ఎంటర్ చేద్దాం. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని ఇచ్చి నేమ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ అని ఇద్దాం. ఇప్పుడు ప్లేస్ హోల్డర్ వాడట్లేదు మనము. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా డివిజన్ ట్యాగ్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ పాస్వర్డ్ అనే లేబుల్ అయితే కంప్లీట్ చేసాము. ఇక ఇంకొక డివ్ ఓపెన్ చేసి పాస్వర్డ్కు సంబంధించిన ఇన్పుట్ ఫీల్డ్ని ఎంటర్ చేద్దాం. నథింగ్ బట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్. ఇలా ఇచ్చినట్లయితే బ్రౌజర్ మనకు ఆ ఫీల్డ్ని ఒక పాస్వర్డ్ ఫార్మాట్లో చూపిస్తుంది. అంటే ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. మనం పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు మనం ఏ టెక్స్ట్ అంటే ఏ క్యారెక్టర్స్ ఎంటర్ చేసినా కూడా అందులో మనకు డాట్స్ రూపంలో చూపిస్తుంది. సో టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ అని ఇచ్చినట్లయితే మనకు పాస్వర్డ్ ఫీల్డ్గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ అయితే మనకు కంప్లీట్ అయిపోయినాయి. వన్స్ ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఒక బటన్ కావాలి, సబ్మిట్ చేయడానికి ఒక బటన్ కావాలి కదా. దానికి మనం సేమ్ ఇంకో డివిజన్ ట్యాగ్ ఓపెన్ చేసుకొని అందులో ఇన్పుట్ టైప్ బటన్ అని ఇవ్వచ్చు. అంటే ఇది మనం ఆల్రెడీ చూసాము, బటన్. అలాగే నేమ్ ఈక్వల్ టు సబ్మిట్, అలాగే వాల్యూ ఈక్వల్ టు లాగిన్. ఓకే, ఈ కోడ్ మనం కంప్లీట్గా రాసాము. ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మన అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. నేను వాడిన H2 మనకు ప్రింట్ అయింది. అలాగే లేబుల్గా వాడిన యూజర్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. దాంతోపాటు యూజర్ నేమ్ యొక్క ఇన్పుట్ ఫీల్డ్ కూడా మనకు డిస్ప్లే అవుతుంది. అలాగే పాస్వర్డ్ లేబుల్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ పాస్వర్డ్ యొక్క ఇన్పుట్ ఫీల్డ్ కూడా మనకు డిస్ప్లే అవుతుంది. చూడండి, పాస్వర్డ్లో మనం ఏదైనా టైప్ చేసినట్లయితే ఆటోమేటిక్ అది మనకు డాట్స్ రూపంలోకి కన్వర్ట్ అయిపోతుంది. సో మనం ఇలా ఫామ్కు సంబంధించిన కొన్ని ఇన్పుట్ ఫీల్డ్స్ని వాడి ఒక లాగిన్ ఫామ్ని క్రియేట్ చేస్తాం.
సో ఈ వీడియో మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో మీ క్వెషన్స్‌ని పోస్ట్ చేయండి. యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మీకు రిప్లై చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఇలాంటి వెబ్ డిజైన్‌కు సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ వారిస్ సైనింగ్ ఔట్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్ టు W3 Fizz.